ముందుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ గార్లిక్. అయితే ఈ గార్లిక్ అవన్లో పెట్టేసి చేస్తారు, డ్రైగా ఉంటుంది. ఈ కొంచెం అంత గార్లిక్, ఈ మిరియాలు, కొన్ని మిరియాలు, కొంచెం గార్లిక్, అలాగే ఫ్రైడ్ ఆనియన్ కూడా వాడుకోవచ్చు, లేకపోతే డ్రై ఆనియన్ కూడా వాడుకోవచ్చు, కొంచెం ఉల్లిపాయ. దీంట్లో మనం మిక్స్ స్పైసెస్, మీ అందరికీ ఆ స్పైసెస్ మిక్స్ హర్బ్స్ పిజ్జాల మీద వేస్తాం కదా, అది ఏంటంటే దాంట్లో బేసిల్, థైము, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతో లైట్గా ఇలా స్ప్రింకిల్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకొకటి చాలామందికి మన ఇండియన్ స్టైల్లో కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం అనుకోండి, అది కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకండి, చాట్ మసాలా డామినేట్ చేయొద్దు. చాట్ మసాలాలో ఆల్రెడీ మనకి అన్ని మసాలాలు అన్నీ ఉంటాయి. సో అదొకటి. ఇంకొకటి కారప్పొడి, మీకు కావాలి అనుకుంటే కొంచెం అంత గరం మసాలా. ఇది ఫ్లేవర్ని లైట్గా ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో చాలామంది కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎందుకు, పైన బాగోదు కదా, కాదు. ఈ షుగర్ ఏం చేస్తుందంటే మనం వేసే ఆ మిగతా స్పైసెస్ అన్నిటిని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే కొంచెం ఉప్పు వేసి దీన్ని మనము స్ప్రింక్లర్గా వాడేటప్పుడు లైట్గా ఉప్పు మనకి తాకాలి. ఆ ఉప్పు తాకితేనే ఈ మసాలాలన్నిటికీ, అంతేకాకుండా కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, ఇవన్నీ వేసేసి మనం చక్కగా ఫైన్గా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా వేసి ఈ పొడిని చక్కగా దాచుకొని మనం ఇంట్లో పిల్లలకి స్నాక్స్ అలా వడ్డించేటప్పుడు పైన లైట్గా అప్పుడప్పుడు వేడి వేడి రొట్టె చేసి దానికి నెయ్యి రుద్ది ఇది పొడి వేసుకొని ఆ రొట్టె తింటే కూడా చాలా బాగుంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కందిపొడి ఇవన్నీ పొళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా అన్నంలో అట్లా వేసుకొని తింటాం. కానీ ఇదేంటంటే ముఖ్యంగా డ్రై స్నాక్స్ని ఇంకా బాగా రుచి పెంచడం కోసం ఇలా తినగానే మనకి ఒక కిక్ రావాలి. ఇలా మిరపకాయ బజ్జీ ఉందనుకోండి, తినగానే ఆ శనగపిండితో పాటు ఒక టేస్ట్ అనేది తాకాలి, ఆ కిక్ ఇచ్చేదే ఇది. సో ఇప్పుడు రొయ్యలు నేను ఎలా కొంచెం సోడా వేసి ఎలా క్రిస్పీ ఫ్రై చేసుకుంటానో చూడండి. తర్వాత ఈ పొడిని దానిపైన స్ప్రింకిల్ చేసి మనం వాడుకోవాలి. సో ఫస్ట్ దీన్ని పొడి చేయండి, తర్వాత ఎలా ఆ రొయ్యలు ఫ్రై చేయాలో చూపిస్తాను. పెప్పర్ గార్లిక్ ప్రాన్స్కి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వాడదాం. ఫస్ట్ మనం ఒక ప్రిపరేషన్ తయారు చేసుకుందాం. మన దగ్గర రొయ్యలు ఉన్నాయి. ఈ రొయ్యలు మనం దీంట్లో ఒక బ్యాటర్ తయారు చేసి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. సో నూనె హ్యాస్ టు బి హాట్, నూనె చాలా వేడిగా ఉండాలి. అయితే ఈ రొయ్యలు మనం వేసినప్పుడు ఆ బ్యాటర్ని పట్టుకోవాలి అంటే దీనిపైన కొంచెం అంత మైదా పిండి వేసేసి ఫస్ట్ ఇలా కలిపేసి పెట్టేసుకుందాం. అప్పుడు మనం బ్యాటర్ తయారు చేసిన దాంట్లో చక్కగా ఆ బ్యాటర్ని పట్టుకొని ఫ్రైకి బాగుంటుంది. సో ముందు కొంచెం మైదా పిండి, అలాగే ఇందులో కార్న్ఫ్లవర్, దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం క్రష్ పెప్పర్, అలాగే కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్. మనం తయారు చేసుకున్న మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు, కానీ జాగ్రత్త, ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు ఇది లైట్గా బ్యూటిఫుల్గా మల్లె పువ్వులా ఉండాలి. సో కొంచెం వేసాను. ఇంకొకటి ఇందులో మనం వెనిగర్, ఆ వెనిగర్ వేసే ముందు ఈ పిండిని ఇలా మొత్తం కలిపేసుకుందాం. సింపుల్. చూడండి, కలిపేసాను. ఇక్కడ ఒక మ్యాజిక్ జరగబోతుంది. ఆ మ్యాజిక్ జాగ్రత్తగా చూడండి. మనం కలిపే ఈ బ్యాటర్ని మనం సోడా వేసి మనం చేసుకుంటాం. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఇందులో నేను కొంచెం వెనిగర్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ బేకింగ్ పౌడర్ ఇందులో వేసాను, అది ఏరియేషన్ అవుతుంది. డబల్ ఏరియేషన్ కోసం దీంట్లో పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇందులో వేసి అంతే, చూడండి, లైట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం చిక్కగా అయింది, లైట్గా సాల్ట్ వేస్తున్నాను. మరీ ఎక్కువ సాల్ట్ వేయకండి, లైట్గా వేసి. మరీ చిక్కగా ఉంది కదా, అయితే ఇందులో నేను చేయబోయే మ్యాజిక్ ఏంటంటే ఇందులో వెనిగర్ కూడా వేస్తున్నాను, ఆ బేకింగ్ పౌడరు అది ఇంకా కొంచెం ఇలా వేసి కలిపేద్దాం. చల్లగా మనం వేసుకున్నాము. ఈ బ్యాటర్లో మనం ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రొయ్యల్ని ఒక్కొక్కటి ముంచి వేడి నూనెలో వేసి మనం ఫ్రై చేయాలి. లైట్ కోటింగ్, వెరీ గుడ్ బేబీ. అంతే, ఇందులో వేసి మనకి ఆ రొయ్యలు క్రిస్పీగా భలే వచ్చేస్తాయి. చూడండి, రొయ్య వేడి నూనెలో వేయగానే ఆ క్రంచీ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది.
మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు ఇందులో వేసి ఫ్రై చేసేసుకోండి. మనకి ఎక్కువసేపు కాదు, ఒక్కొక్క రొయ్య 2 నిమిషాలు ఫ్రై అవుతే చాలు. చూడండి, పర్ఫెక్ట్. ఇలా పువ్వుల్లా వస్తాయి. తర్వాత దీనిపైన మనం తయారు చేసుకున్న పిండి వేసుకోవాలి. దీంట్లో రకరకాలుగా చేయొచ్చు. సోడా వేసి అందులో వెనిగర్ వేసి చేసే ఈ రెసిపీ మీరు చూశారు. కేవలం రొయ్యలు 2 నిమిషాల్లోనే మంచి కలర్ వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్. రొయ్యలు ఏం కంగారు పడక్కర్లేదు, లోపల దాకా 2 నిమిషాల్లోనే మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మరిన్ని రొయ్యలు కూడా ఇందులో వేసేద్దాం. ఒక్కొక్క రొయ్యని తీసి లటా 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 1 2 3 4 5 6 7 అంతే. మన మిగతా రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయి. అంతే. అయితే ఇది మామూలుగా క్రిస్పీ రొయ్యలు, కానీ దీన్ని రుచి పెంచేది మనం చూడండి ఒక్కొక్కటి ఎంత పర్ఫెక్ట్గా కరకరలాడుతున్నాయో. దీంట్లో మనం చేసుకున్న ఈ పొడి వేసేసి దీన్ని టాస్ చేయండి. ఆ రొయ్యలు పర్ఫెక్ట్గా కోట్ అవుతాయి. అంతే. ఈ రొయ్యల్ని అలా మసాలాదారుగా వడ్డించుకోండి. పెప్పర్ గార్లిక్ క్రిస్పీ ప్రాన్స్. మిరియాలు, వెల్లుల్లి అద్భుతమైన మసాలా క్రిస్పీ ప్రాన్స్తో చేసుకోవడానికి ముందుగా బ్లెండర్లో మిరియాలు, వేయించుకున్న వెల్లుల్లి, అలాగే డ్రై ఆనియన్స్, మిక్స్ హర్బ్స్, అలాగే కొంచెం చాట్ మసాలా, కారపొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పంచదార, సాల్ట్, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి వీటన్నిటిని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలని మనం కోట్ చేయడం కోసం ఫస్ట్ రొయ్యలని మైదా పిండితో లైట్గా వేసి టాస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో కొంచెం మైదా పిండి, దానికంటే డబల్ కార్న్ ఫ్లవర్ వేసి దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, మిరియాల పొడి, ఫ్లేవరింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం సోడా వాటర్, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసి మనం ఫ్రై చేసే ముందు కొంచెం వెనిగర్ కూడా వేసి మిక్స్ చేయండి. ఈ బ్యాటర్ కొంచెం చిక్కగా ఉన్న దాంట్లో చూపించిన విధంగా రొయ్యల్ని ఆ బ్యాటర్లో ముంచి ఒక 2 నిమిషాల పాటు వేడి నూనెలో లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని వేడిగా ఉన్నప్పుడే దానిపైన మనం ముందుగా తయారు చేసిన మసాలా వేసి టాస్ చేసి మనం వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.